భక్తివన్ ప్రేక్షకులకు స్వాగతం. నవరాత్రి ఉపాసనలో భాగంగా 7వ రోజు అలంకరణ, 7వ రోజు విశేషాలు, ఆ రోజు అవతారం ఏంటి, వాటన్నిటి గురించి ఇవాళ మాట్లాడుకుందాం. 2 సాంప్రదాయాల్లో మనం చెప్పుకుంటున్నాము, శ్రీశైలము, విజయవాడ. శ్రీశైలం ప్రకారం చూసుకుంటే గనక ఇవాళ కాళరాత్రి అవతారం వేస్తారు. అలాగే విజయవాడ కనకదుర్గ గుడిలో చూసుకుంటే సరస్వతి అంటే మూలా నక్షత్రం కనుక మనకి ఈరోజు ఉంటే 7వ రోజు యూజువల్గా మనకి మూలా నక్షత్రం వస్తుంది. అందుకని ఆ రోజు సప్తమి రోజు మూలా నక్షత్రం ఉంటే గనక ఆ రోజు సరస్వతి అవతారంగా వేస్తాము. అయితే ఇక్కడ ఈ 2 అనుకుంటే గనక దానికి కావలసిన రంగులు, ఇప్పుడు కాళరాత్రికి నీలం రంగు, అలాగే సరస్వతి అమ్మవారికి ఏమో తెలుపు రంగు. అయితే నీలము అంటే ఏమిటంటే మనకి సముద్రంలో ఎంత లోతుందో అంత విస్తృతంగా అలా వెళ్ళి లోతుల్లోకి వెళ్ళే తత్వం ఉన్న రంగుని నీలంకి, అంటే కృష్ణుడు, తర్వాత ఆకాశంలో మేఘాలు, క్లౌడ్స్ ఇవన్నీ కూడా నీలం రంగు. మన లోతులు తెలుసుకోలేని దాన్ని ఎంతో ఉంది, అనంతంగా ఉంది అని చెప్పే దానికి సంకేతంగా నీలం రంగు అని చెప్పుకుంటాము. అలాగే తెలుపు రంగు స్వచ్ఛతకి, ప్రేమకి, పరిపూర్ణత్వానికి తెలుపు రంగు నిదర్శనం. అది సరస్వతి మాత జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి సరస్వతికి అన్నీ తెలుపే. అంటే ఆ రోజు నైవేద్యాలు కానీ, పూలు కానీ, వస్త్రాలు కానీ, కట్టే చీర, తర్వాత నగలు అన్నీ కూడా తెలుపు వర్ణంలోవే వాడతారు. అమ్మవారు జ్ఞానానికి ప్రతీక కాబట్టి. అట్లాగే సరస్వతికి గురించి చెప్పుకునేటప్పుడు మనం ఆవిడ వాహనం కూడా హంస కాబట్టి పాలు నీళ్ళని అంటే విచక్షణతో చెడుని మంచిని సెపరేట్ చేసే శక్తి ఆవిడకుంది. నీళ్ళల్లోంచి హంస ఏం చేస్తుందిట, ఆ వాహనం ఆవిడ వాడే వాహనం అంటే పాలల్లో ఉన్న నీళ్ళని సెపరేట్ చేసి శుద్ధమైన పాలనే సెపరేట్గా పెట్టగలదు. అంత శక్తి ఉన్న హంస అవతారం, దాన్ని వాహనంగా చేసుకుని అమ్మవారు అవతారం తీసుకున్నారు, సరస్వతి అమ్మవారు. ఇవాళ మనకి ముఖ్యంగా కలర్ గురించి చెప్పుకున్నాము. తర్వాత పూలు నీలం రంగు అని కాళరాత్రికి చెప్పుకున్నాం కాబట్టి నీలంగా ఉండే ఏమంటారు, కృష్ణ కమల్ అనేదో అంటారు హిందీలో. అలాగే నీలంగా ఉండే పూలు అంటే పాండవులు కౌరవులు పువ్వు అని గుండ్రంగా వైలెట్ కలర్లో ఉంటుంది. ఆ పువ్వుకి చుట్టూరా 100 మధ్యలో 5 ఉంటాయి. అంటే పంచపాండవులు 5గురు మధ్యలో ఉన్నట్టు పువ్వుకి మధ్యలో చుట్టూ కౌరవులు 100 మంది ఉన్నట్టు వైలెట్ కలర్లో పువ్వు ఉంటుంది. ఆ పువ్వు పెడతారు మామూలుగా ఇవాళ పెట్టేటప్పుడు, నీలం రంగుకి పెట్టేటప్పుడు. శంఖం పూలు నీలం ఉంటాయి, అవి కూడా పెట్టుకోవచ్చు కాళరాత్రికి. అలాగే సరస్వతికి వచ్చినప్పుడు తెల్ల కలువలు, మల్లెపూలు, జాజిపూలు, తెల్లగా ఉండే ఏ పూలైనా కూడా అమ్మవారికి పెడతారు. ఇది పూల విషయానికి వస్తే. ఇంకా నైవేద్యాల విషయానికి వచ్చేసరికి క్షీరాన్నము, పులగము, పూర్ణాలు, అటుకులు, బెల్లము, శనగపప్పు, కొబ్బరి, పానకం, వడపప్పు, చలిమిడి, కొబ్బరికాయ లాంటివి ప్రతిరోజు చేసుకోవచ్చండి. ఎందుకంటే అమ్మవారు రాక్షస సంహారం చేయడం కోసం అని చెప్పేసి అవతారాలు 9 మంది దుర్గలుగా అవతారం తీసుకుని వచ్చారు కాబట్టి ఆవిడికి అంత ఉగ్రమైన శక్తిని చల్లార్చడానికి పానకం, వడపప్పు, చలిమిడి ఇవన్నీ కూడా ప్రతిరోజు చేసి అమ్మవారిని సేద తీర్చడానికి మనం నైవేద్యంలో ఇంక్లూడ్ చేసుకుంటాం. అది ఎక్స్క్లూజివ్గా ఇది ఒకటే పెట్టాలి అనేది కాదు. ఏ నైవేద్యం ఉన్నా కూడా పానకం, వడపప్పు, చలిమిడి, కొబ్బరికాయ ఈ 4 మటుకు ప్రతిరోజు ఇంక్లూడ్ చేసుకోవచ్చు, దానికి ఏమీ నిషిద్ధం లేదు. అలాగే అటుకులు, బెల్లము ఇవాళ చెప్పిన వీటిల్లో అన్నమాట, క్షీరాన్నము, పులగము, పూర్ణాలు ఇట్లాంటివన్నీ కూడా చేసి నైవేద్యం పెడతారు. సో ఇవాళ పూజా విశేషానికి వస్తే మనము ఈరోజు అవతారాలు ఒకటి కాళరాత్రి, ఒకటి సరస్వతి అనుకున్నాం కాబట్టి మనం షోడశోపచార పూజల్లో చేసేటప్పుడు సరస్వతి అష్టోత్తరం చేసుకుంటాము. అలాగే సంపత్ప్రద సరస్వతి, మళ్ళీ ఏమంటారు, కనకధార లక్ష్మీదేవికి ఎట్లా అయితే చదువుకున్నామో అట్లాగే ఆ కనకధార మన మీద కురవడానికి సరస్వతితో కూడిన లక్ష్మిని కూడా ప్రార్థించడం అనేది ఒక ఆనవాయితీగా ఉంది. అందులో భాగంగానే సంపత్ప్రద సరస్వతి అని 101 శ్లోకాలు ఉంటాయి. అది ఏ శ్లోకాలు పఠిస్తే సరస్వతివి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అని. సో ఆ శ్లోకాలు కూడా పఠించుకోవచ్చు శక్తి కొద్దీ, ఎలా వీలైతే అట్లాగా. లేకపోయినా పర్వాలేదు, శ్రీమాత్రే నమః, మనకి దేనికి టైం లేదు. యాదేవి సర్వభూతేషు మనం 20 శ్లోకాలది చెప్పుకున్నాం, దేవి సూక్తం, అందులో 2 లైన్లు చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః అనుకోవచ్చు. టైం ఉంటే ఇవన్నీ చదువుకోవచ్చు, రోజు చేయాల్సినవి. లేదు ఆ అష్టోత్తరం ఒకటే చేసేసి శ్రీమాత్రే నమః జపం చేసుకుంటూ ఉండొచ్చు, ఎట్లా అయినా పర్వాలేదు. టైం ఉంది, మనం ఎక్కువ టైము భగవంతుడి గురించి అదే ధ్యాసలో ఉండాలి ఆ రోజంతా అనుకున్నప్పుడు మనం ఇట్లా చక్కగా దేవుడి దగ్గర కూర్చుని ఆవిడకి సంబంధించిన శ్లోకాలు, స్తోత్రాలు, పారాయణలు, దేవి భాగవతంలో ఆవిడకి అలాట్ కాబడిన
ఏవైతే చాప్టర్స్ ఉంటాయో ఆ చాప్టర్స్ అన్నీ ఏ రోజుకి ఆ రోజు చదువుకుంటూ దేవి మహాత్మ్యం గురించి తెలుసుకుంటూ ముందుకెళ్ళడం అనేది ఒక రకమైన సాధన. అలాగే సరస్వతి అమ్మవారి గురించి మనం ఈ స్తోత్రాలు అవన్నీ చేసుకున్నాక మహానివేదన చేసి ఆ రోజు ప్రసాదాలు అవి ఏం చేసామో హారతి ఇచ్చి ఆ రోజుకి పొద్దున పూజ పూర్తవుతుంది. కాళరాత్రి అమ్మవారి గురించి కొంచెం తెలుసుకుందాం. ఈవిడ అసలు నిజంగా ఆవిడ ఎంత శక్తిమంతురాలు అని చెప్తారంటే, 7వ రోజు అవతారంగా వచ్చి ఆవిడ రక్త బీజుడు అనే రాక్షసుడిని సంహరించడానికని చెప్పేసి దుర్గాదేవి తీసుకున్న అవతారాల్లో కాళరాత్రి అవతారం ఒకటనమాట. రక్త బీజుడు అంటే ఒక్కొక్క రక్తం బొట్టులోంచి మళ్ళీ ఒక్కొక్క రాక్షసుడు పుట్టుకొస్తూ ఉంటాడట. అంత బలమైందనమాట. అంటే మనలో ఉండే అంతఃశత్రువులు ఇవన్నీ కూడా చూసుకుంటే ఈ రాక్షస సంహారం అంటే అమ్మవారు మన లోపల ఉన్న అంతర్యామిగా మన లోపల శక్తివంతంగా లోపల ఉన్నప్పుడు మన లోపల ఉన్న ఏదైతే ఈ అరిషడ్ వర్గాలు అహంకారము, మమకారము, ద్వేషము, ఈర్ష, అసూయ, డంబము ఇట్లాంటివన్నీ ఉన్నాయో అది ఎంతకై పోవన్నమాట. అవి మనమే సంహరించుకోవాలి, కానీ బయట నుంచి ఎవరు వచ్చి సంహారం చేయడానికి వీలవదు. కాబట్టి ఈ రక్తబీజుడిని సంహరించిన కాళరాత్రి అమ్మవారు మన లోపల ఉన్న అహంకారాన్ని, డంబాన్ని ఇవన్నిటినీ కూడా సంహరించి అసలు నేను ఎంత ఇన్సిగ్నిఫికెంట్ ఈ ప్రపంచంలో, ఇంత పెద్ద బ్రహ్మాండంలో నా ఉనికి ఎంత, అందులో అసలు ముందు ఏషియా ఎంత, భూభాగంలో ఏషియా ఎంత, ఏషియాలో మళ్ళీ భారతదేశం ఎంత, భారతదేశంలో సౌత్ ఇండియాలో తెలంగాణలో మళ్ళీ హైదరాబాద్లో మళ్ళీ ఖైరతాబాద్లో మళ్ళీ ఒక కాలనీ, ఆ కాలనీలో మళ్ళీ కొన్ని ఇళ్ళు, ఒక 70 ఇళ్ళు 60 ఇళ్ళు, అందులో మళ్ళీ మా ఇల్లు ఒక ప్రాంతం, మళ్ళీ ఆ ఇంటిలో ఒక గది, అందులో మళ్ళీ ఆ గదిలో ఒక 1/20th 1/30th పార్ట్ మనం తీసుకుంటాం. అంటే అసలు మన ఉనికి ప్రపంచంలో చూస్తే మామూలుగా చూసినా బాహ్యంగా ఎంత తక్కువ, ఇంకింత బ్రహ్మాండంలో అసలు నిజంగా ఆలోచిస్తే మనం ఎంత, మన శక్తి ఏ పాటి, మనం ఏం చేయగలము, మనకి ఎందుకు ఈ అహంకారం, అసలు ఈ అహంకారం అనేది లేకుండా మనం ఎందుకు వచ్చామో, లైఫ్ పర్పస్ ఏంటో తెలుసుకుంటూ ఆ భగవంతుడికి కృతజ్ఞత చూపిస్తూ మనం ఉంటూ లివ్ అండ్ లెట్ లివ్ లాగా మనం ఉంటూ మనతో పాటు పక్కన వాళ్ళకు కూడా సహాయపడుతూ క్షేమంగా చక్కగా చేయాల్సిన పని చేసుకుంటూ జీవితాన్ని ఆనందంగా గడిపి వెళ్ళిపోవడం కదా అందరికీ కావాల్సింది. ఈ దేవుడి అవతారాలు అవన్నీ చదివినప్పుడు మనకు కలగాల్సిన భావన ఏంటంటే అంతఃశత్రువులు మనలో ఉన్నవి మనం ఎలా చంపుకోవాలి అని. ఇలా ఆ సాధన కనుక చేసుకుంటూ ఉంటే ఈ నవరాత్రులు 9 రోజులు అయ్యేసరికి మన లోపల ఉన్న రాక్షసులందరినీ మనమే సంహరించుకుంటూ రిఫైన్ అయ్యి స్టెప్ బై స్టెప్ ముందుకెళ్ళి ఆ 9 రకాలైన రాక్షసుల్ని నవమి నాటికి చంపేసి విజయదశమి వచ్చేసరికి చక్కగా విజయంగా మనము పండగ చేసుకుని ఆనందం పంచుకునేందుకు పెట్టిన పండగ ఈ దసరా 9 రాత్రులది అని. అందులో ఇలా ఇప్పుడు కాళరాత్రి గురించి చెప్పుకుంటున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆవిడ ఎప్పుడూ కూడా ఎంత రెడీగా ఉంటారంటే కాళరాత్రి అమ్మవారు ఎడంకాలు ఎప్పుడు ఇలా కింద పెట్టి రెడీగా ఉంటారు, నీలం రంగు వస్త్రాలు వేసుకుని వాహనం మీద అని చెప్తారు. అంటే శత్రువు ఇంటికి మనం వెళ్తున్నప్పుట మిత్రుల దగ్గరికి వెళ్తున్నప్పుడు కుడికాలు పెట్టి వెళ్తాం, శత్రువు ఇంటికి వెళ్తున్నప్పుడు ఎడంకాలు ముందు పెట్టి వెళ్తాంట. సంహారం వాళ్ళని మీద గెలవాలని, వాళ్ళని దుష్టులైతే సంహరించాలని. అలాగే అమ్మవారు కూడా మన లోపల ఉన్న చెడ్డ లక్షణాలని సంహరించడానికి, మన రిఫైన్ చేయడానికి, రాక్షస వధ ఇప్పుడు ఈ రక్త బీజుడు లాంటి రాక్షసుల్ని చంపడానికి ఎప్పుడూ ఎడంకాలు రెడీగా పెట్టి వెంటనే దూకడానికి రెడీగా ఉండి రక్షించడానికి రెడీగా ఉంటుంది అని చెప్తారు. మన అంతఃశత్రువుల్ని మనం బాగు చేసుకుని, అంటే ఆవిడ ఎంత తీవ్రంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎంత భగ ఆవిడ తీసుకుంటూ ఉంటే ఆ మంటల్లాగా అందులోంచి వస్తూ ఉంటాయట. ఆవిడ గాడిద వాహనం మీద ఉంటారు అని చెప్తారు. అంటే దీని వెనక ఒకటి చూసినప్పుడు నాకు ఒక చిన్న సైంటిఫిక్ ఇది కూడా రిలేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. గాడిద పాలు మనిషికి రెసిస్టెన్స్ చాలా పెంచుతాయి అని చెప్తారు. తర్వాత పుట్టిన పిల్లలకు కూడా చాలా ప్రాంతాల్లో ముందర గాడిద పాలు కొంచెమైనా తాగించడం అనేది అలవాటు ఉంటుందిట. ఎందుకంటే ఒంట్లో రెసిస్టెన్స్ పెరిగి వాళ్ళకి రోగ నిరోధక శక్తి, ఏ రోగం వచ్చినా కూడా దాన్ని తట్టుకునే శక్తి ఇస్తుంది అని. అట్లాంటి వాహనము గాడిదని ఆవిడ వాహనంగా చేసుకుని మనకి మేలు చేయడానికి, మనలో ఉన్న నకారాత్మకమైన ఆలోచనలన్నీ దూరం చేసి రాక్షసుల్ని సంహారం చేసి మనని ఉద్ధరించడానికి 7వ అవతారంగా వచ్చిన కాళరాత్రి అమ్మవారి గురించి చెప్పుకున్నాము. తర్వాత ఇవాళ మనం ఇంకొక అవతారం ఏంటి అంటే సరస్వతి అమ్మవారి అవతారం అనుకున్నాం. ఈవిడ శుంభ నిశుంభులు అనే రాక్షసుల్ని సంహరించడానికి వచ్చారు. వాళ్ళని అంటే ఇప్పుడు 5 రకాల సరస్వతి అవతారాలు ఉన్నాయని ముఖ్యంగా చెప్తారు. మన సరస్వతి అంటే ఒకటే అనుకుంటామండి. 5 పేర్లు చెప్తారు. ముఖ్యంగా 5 పేర్లు ఒక్కసారి స్మరణ చేసుకుందాము. చింతామణి, తర్వాత జ్ఞాన, నీల, ఖండన, పిడి,
అంతరిక్ష, మహాసరస్వతి అని 7 రకాల సరస్వతీలు ఉన్నాయి అని చెప్తారు. నాకు అనిపిస్తుంది 7 చక్రాల వీణలాగా మన శరీరంలో ఉండే మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు ఉన్నాయి కదా. ఒక్కొక్క చోట అమ్మవారు జ్ఞానప్రదాయినిగా మనకి సరస్వతి మాత, ఒక్కొక్క కుండలిని శక్తి మనకి మూలాధారం నుంచి ఒక్కొక్క లెవెల్ 7, ఆ 7టికి 7 పేర్లు పెట్టారా. చివరికి మనం ఒక్కొక్క స్టేజ్ దాటుకుంటూ వెళ్తే సహస్రారంకి వెళ్ళేసరికి మహాసరస్వతి అంత జ్ఞానవంతులం అయ్యేటట్టుగా ఆవిడ మన ఉపాసనలో ముందుకు తీసుకెళ్తారా అని ఒక చిన్న థాట్ వచ్చింది. అంటే బహుశా జ్ఞానప్రదాయని కాబట్టి సరస్వతి మాత ఇలా 7 సరస్వతులుగా చెప్పిన కారణం ఏమిటో మరి మనకు లోతుల్లోకి వెళ్ళి అర్థం చేసుకోవాలి. ఇదొక అర్థం మటుకు మనకి తెలుస్తుందన్నమాట. అయితే దీంట్లో ఒక కథ ముఖ్యంగా అందరికీ తెలిసిన ఒక ఉదంతం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. సరస్వతి మహత్యం చెప్పుకోవాలంటే ఒక గురువు ఉండేవారట, రాజగురువు ఎవరో ఒక గురువు. వాళ్ళు ఆ రోజుల్లో రాజుగారి దగ్గర అందరికీ విద్య చెప్తూ ఉన్నప్పుడు రాకుమార్తెని చూసి, రాకుమార్తె చాలా పండితురాలు, చాలా విజ్ఞానం ఆవిడకి చాలా చదువుకున్న శక్తి తెలివి ఉన్న రాకుమారి. ఆవిడని చూసి ఈ గురువు ఎవరైతే ఉన్నారో ఆయన వివాహం చేసుకుందామని అనుకున్నారట. అడిగితే రాజుగారు ఒప్పుకోలేదు, ఆవిడ కూడా ఒప్పుకోలేదు. అందుకని ఏంటంటే ఆవిడ మీద కొంచెం కోపం వచ్చి ఆవిడని ఎట్లా అయినా కూడా ఆవిడ మీద విజయం సాధించాలంటే ఆవిడని ఏమైనా ఇన్సల్ట్ చేయాలి అనే ఉద్దేశంతో రాజు ఏం చేశారు ఆ గురువుగారు అంటే, అలా వెళ్తూ ఉన్నప్పుడు ఒకసారి ఒక చెట్టు మీద ఒకడెవరో కూర్చుని ఒక ఆయన తన కూర్చున్న కొమ్మనే తన గొడ్డలు పెట్టి నరుక్కుంటున్నట్ట. ఓహో, బ్రహ్మాండంగా ఉన్నాడు, వీడికి అసలు తెలివి ఉన్నట్టు లేదు, ఇట్లాంటి వాడిని తీసుకెళ్ళి ఆవిడ రోగం కుదర్చాలంటే ఇట్లాంటి వాడిని తీసుకెళ్ళి తను తెలియగలదని కదా విర్రవీగుతోంది, ఇట్లాంటి వాడిని తీసుకెళ్ళి తనకు వివాహం చేస్తే బాగా తిక్క కుదురుతుంది అనుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళి తన్ని తీసుకుని వెళ్ళి ఇట్లా ఈ అబ్బాయిని పెళ్ళి, చాలా నువ్వేం మాట్లాడకని చెప్పేసి కామ్గా ఉంచి, చాలా తెలివైనవాడు, చాలా మంచివాడు, మంచి సంబంధం మంచివాడు అని చెప్పేసి పెళ్ళి అయిపోయింది. కానీ ఆ రాకుమార్తె గ్రహించింది ఇట్లా వాళ్ళ ఆయనకి తెలివితేటలు ఏమీ లేవని, ఓ పెద్ద మూఢుడని చాలా తొందరగానే గ్రహించింది. తను తెలివైంది కదా. అయితే చెప్పిందిట, నువ్వు ప్రార్థన చేసుకో అమ్మవారి కృప ఉంటే ఏదైనా జరుగుతుంది, నువ్వు అమ్మవారిని సరస్వతీదేవినే నువ్వు ప్రార్థించుకో అని చెప్పేసి ఆవిడ ఒకసారి దారి చూపించింది అనమాట ఆయనకి. దారి చూపిస్తే ఆయన వెంటనే వెళ్ళి అమ్మవారికి అదేదో మొత్తం అంతా ఏదో పూజ ఆయనకు తెలిసినట్టుగా ఏదో చేసి ప్రార్థన చేసుకుని చూసి కళ్ళు మూసుకుని ప్రార్థన చేయడానికని మొదలు పెడితే అనుకోకుండా మాణిక్య వీణ ముప్పలాలయంతి మదాలసం మంజుల వాగ్విలాసం అనే పద్యం ఆయన నోటి ద్వారా అమ్మవారు చెప్పించి ఆయనకి అంత తెలివి ఇచ్చిందనమాట ఆవిడని ప్రార్థించినందుకు. ఇంతకీ ఆయన ఎవరో మీ అందరికీ పాటికి తెలిసే ఉంటుంది, మహాకవి కాళిదాసు. అంటే కాళిదాసుకి అంత ఆ జ్ఞానం ప్రసాదించిన అమ్మవారు సరస్వతిగా. అంటే సరస్వతి కటాక్షం ఉంటే లక్ష్మినైనా మనం కొంచెం సాధన చేసి తెచ్చుకోవచ్చు, కానీ జ్ఞానం సంపాదించడం అనేది చాలా కష్టం. లక్ష్మీ కటాక్షం తేలిగ్గా దొరుకుతుంది, సరస్వతి కటాక్షం దొరకడం మన ప్రయత్నం మీద, మన క్యారెక్టరు, తర్వాత మన సంస్కారము, మన పూర్వజన్మ ఫలితం చాలా ఉంటాయి ఇందులో ఫ్యాక్టర్స్. విద్య అనేది అంత తేలిగ్గా రాదు. విద్య కొనుక్కోవడం కాకుండా విద్యని మనం సాధన ద్వారా ఎట్లా పెంచుకుంటాము అనేది తెలుసుకున్నప్పుడు అసలైన సద్విద్య, శ్రీ విద్య, ఏ విద్య అయితే మనకు కావాలో ఆ విద్యని సరస్వతి అమ్మవారు మనకి ప్రసాదిస్తుంది అని చెప్తారు. అయితే సరస్వతి అమ్మవారిని ఎందుకు తెలుపులో చూపిస్తారు అంటే, జ్ఞానం అనేది ఎప్పుడూ కూడా ఎటువంటి కల్మిషన్ లేకుండా, ఎటువంటి రంగు అంటకుండా ఉండే శుద్ధమైన జ్ఞానమే ఆవిడ మనం ప్రార్థిస్తే మనకు కావాల్సింది మనకి ఆవిడ ఇచ్చేది కూడాను. అట్లాంటి జ్ఞానం అందరికీ కలగాలని, మనలో ఉన్న రాక్షస ఏదైతే వర్గం ఉందో వాటినన్నిటినీ సమూలంగా మనం నాశనం చేసేందుకు ఆ సరస్వతి అమ్మవారు మనకి తోడ్పడాలని, ఇట్లా చేసుకుంటూ వెళ్తున్న సాధనలో మిగిలిన 2-3 రోజులు కూడా మనం పూర్తి చేసుకుని అంతిమంగా అన్నిటా విజయం సాధించాలని మరొక్కసారి ఇవన్నీ గుర్తు చేసుకుంటూ రేపు మరొక అవతారంతో కలుద్దాము. స్వస్తి.